భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన మధ్యలో ఉన్నవాళ్ళు ఈనాటి ఈ మీడియా సమావేశం తీసుకునే వాళ్ళు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ఇందూరు జిల్లా సంస్థాగత ఎన్నికల అధికారిగా కూడా వేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా వారి పక్కన ఇందూరు జిల్లా రథసారథి పెద్దలు శ్రీ కులాచారి దినేష్ గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి దక్క రాజేశ్వర్ గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు కాంతి గారు, ఇంద్రకరణ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు గోపిల్ వేణు గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు గంగారెడ్డి గారు, కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు సత్యనారాయణ గారు, నా పక్కన రామచంద్ర గారు స్టేట్ కౌన్సిల్ మెంబర్, అదేవిధంగా రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి గారు, అదేవిధంగా వాసు గారు, నా పేరు జ్ఞానం రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఈనాటి మీడియా సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా పెద్దలు శ్రీ డాక్టర్ కాసం వెంకటేశ్వర గారిని కోరుచాము. జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు, సోదరుడు కార్పొరేటర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్ఞానం రాజు గారు, వేదిక పైన సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, మీడియా మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ, ఇవాళ ఇక్కడికి రావడం ప్రధాన ఉద్దేశం మీ అందరికీ తెలుసు. బీజేపీ జిల్లా అధ్యక్షుల యొక్క నామినేషన్ తీసుకోవడం కోసం రావడం. రాష్ట్రంలో 38 జిల్లాలు సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ ఉంటే 27 జిల్లాలకు సంబంధించి జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ కూర్చొని ఏకాభిప్రాయంతో 27 జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి విషయంలో నామినేషన్ తీసుకురామని చెప్పేసి పంపించడం జరిగింది. అందులో భాగంగానే జిల్లా అధ్యక్షులతో పాటుగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కూడా అసెంబ్లీకి ఒక్కరు వారి నామినేషన్ కూడా తీసుకోవడానికి రావడం జరిగింది. ఆ ప్రక్రియ కొనసాగుతారు. రెండవ అంశం, ముఖ్యమైనటువంటి అంశం, నిన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవేశంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆఫీస్కు మీరు గద్దరు పేరు ఉచ్చరించేటట్టు చేస్తానని చెప్పేసి శపథం చేసి చాలా సంతోషం, మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే దానికంటే ముందు కొన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాం, రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాం. మేమేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక అర్బన్ నక్సలైట్ల మీద కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? అసలు గద్దర్ మీద రాజద్రోహం కేసు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? తర్వాత గద్దర్ మీద గ్రీన్ హంట్ కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? దాదాపుగా ఆయన మీద 35 కేసులు నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా? దీనికి మొదలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. అప్పుడు కేసులు పెట్టి జైలు పెట్టేసి రాజద్రోహం కేసు పెట్టినటువంటి మీరు ఇప్పుడు ఎట్లా పొందిడైందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత భారతీయ జనతా పార్టీకి ఆఫీస్కు వచ్చేటువంటి ఏరియాకంతా గద్దర్ పేరు పెడతామంటాము. దానికంటే ముందు మీరు
మీరు కూర్చున్నటువంటి ఆఫీసు గాంధీ భవన్కు గద్దర్ పేరు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. తర్వాత మీరు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, అందరికి ఇస్తామని చెప్తున్నారు. ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టుకోవాలా? దాని గద్దరన్న ఇండ్లు అని చెప్పేసి పేరు పెట్టండి. ఇంటికో తుపాకీ ఇవ్వండి, జనాల మీదకి దూరండి, మారణహోమం సృష్టించండి. మేము వద్దంటలేదు. అదే మీ సంస్కృతి అయితే గద్దరన్న పేరు ఇందిరమ్మ ఇండ్ల పేరు కూడా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ సంస్కృతి దీనికి కొత్త కాదు. ఢిల్లీలో ఆశ్చర్యపోతాం, హిందువులను ఊచపోతా వచ్చినటువంటి ఔరంగజేబ్ పేరు మీద మార్పు ఉంటుంది. ఔరంగజేబ్ రోడ్ అని ఉంటుంది, తుగ్లక్ రోడ్ అని ఉంటుంది, అక్బర్ రోడ్ అని ఉంటుంది. వీటిని ఏ రోజు కూడా వీళ్ళంతా దేశద్రోహులు, ఈ దేశం మీద దండెత్తి హిందువులను ఊచపోత వచ్చినటువంటి వాళ్ళ పేర్లు పెట్టేటువంటి సంస్కృతి మీది. వాళ్ళ పేర్లు తొలగించేటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీది. కాంగ్రెస్ పార్టీ నెహ్రూకు అధికారం జిన్నా ఏ రకంగా పంచుకుంటాడు అని చెప్పేసి జిన్నాకు అధికారం ఇవ్వడం చేతగాక అతన్ని కన్విన్స్ చేయక అతన్ని రెండు తిట్టి బయటికి తరిమేయలేక అధికారం కోసం నెహ్రూ కుటుంబం దేశాన్ని కూడా విభజించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, నెహ్రూ కుటుంబం అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో హిందువులందరినీ దౌర్జన్యంగా హింసించినటువంటి, హిందువుల పైన దాడులు చేసినటువంటి టిప్పు సుల్తాన్కు కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు చేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అంతెందుకు ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవడు నాయకుడు లేడన్నట్టు దేశంలో ఇటలీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేసినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ నువ్వు గద్దర్ పేరు పెట్టుకుంటావా, ఏం పేరు పెట్టుకుంటావా, ఏదైనా పెట్టుకో, ప్రజలు మిమ్మల్ని విశ్వసించేటువంటి స్థితిలో లేరు. ఇవాళ తాజ్మహల్ హిందూ దేవాలయాన్ని కూలగొట్టినట్టు కట్టి నిర్మాణం చేసినటువంటి తాజ్మహల్ని ప్రపంచ 7వ వింతలలో ఒక్కటి చేసింది కాంగ్రెస్ పార్టీ. హిందువులని అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ దేశ సంస్కృతిని కించపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ. మీరు ఈ రకమైనటువంటి సంస్కృతిని మీకు కొత్త కాదు. మీరు ముందు గద్దర్ పేరు పెట్టే బదులు హైదరాబాద్కు భాగ్యనగర్ పేరు మార్చండి దమ్ముంటే, నిజామాబాద్కు ఇందూరుగా దమ్ముంటే మార్చండి, కరీంనగర్కు దమ్ముంటే కరీంనగర్గా మార్చండి, మహబూబ్ నగర్ పేరుని ధైర్యం ఉంటే పాలమూరుగా మార్చండి. మీరంతా ఇలా నల్లగొండ జిల్లాని నల్లగొండ కాదు నీలగిరిగా మార్చండి. మీరంతా కూడా నిజాం వారసత్వాన్ని పునిపుచ్చుకొని రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు మీడియా కోసం హెడ్లైన్స్ కోసం ఇష్టానుసారంగా మాట్లాడి భారతీయ జనతా పార్టీని తుడనాడితే ఊరుకునేది లేదనేటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి పచ్చి అవకాశవాది, రాజకీయ సంచార జీవి. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో, ఎప్పుడు ఏడికి పోతాడో, ఆయన ఏ మనసు ఏ రకంగా ఉంటుందో, అధికారమే పరమావధిగా రాజకీయ సంచారం చేస్తున్నటువంటి రాజకీయ సంచార జీవి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆఫీసుకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు పేరు పెడతా అని చెప్తావు? నువ్వు కాదు కదా, 100 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ పేరు గద్దర్ పేరుగా మార్చేటువంటి ప్రసక్తే ఉండదు. దమ్ము ధైర్యం ఉంటే నీ సంగతి ఏందో చూడమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. నిజంగా గద్దర్ తెలంగాణ ఉద్యమం చేసిందని చెప్తా ఉన్నాడు.
తెలంగాణ ఉద్యమంలో 7 ఏళ్ల పిల్లగాడి నుంచి రేపు వెళ్ళిన చనిపోయేటువంటి ముసలి వరకు తెలంగాణ ఉద్యమం పాల్గొన్నారు, తెలంగాణ ఉద్యమం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఎవరో ఒకరు చైతన్యం తీసుకొచ్చింది కాదు, తెలంగాణనే చైతన్యమై తెలంగాణను సాధించుకుంది. నువ్వు తెలంగాణ ఉద్యమకారులందరికీ ఇండ్లు ఇస్తానో ఇచ్చినావా? తెలంగాణ ఉద్యమకారులందరికీ పెన్షన్ ఇస్తానో ఇచ్చినావా? రేవంత్ రెడ్డి దాని గురించి ఒక్క అడుగు కూడా ముందరకేయలేదు. ఇలా గద్దర్ పేరు మీద ఇలా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. అంతెందుకు, గద్దర్ కుమార్తె మన ప్రెస్ మీట్ పెట్టింది, భారతీయ జనతా పార్టీని బండి సంజయ్ కుమార్ గారిని తిట్టామని చెప్పేసి. మేము అడుగుతాము రేవంత్ రెడ్డి గారిని, ఓడిపోయేటప్పుడేమో గద్దర్ బిడ్డకు సీట్ ఇచ్చినావు, కంటోన్మెంట్ నుంచి పోటీ చేయమని ఎమ్మెల్యే టికెట్, గెలిచేటప్పుడేమో భారతీయ జనతా పార్టీ మీద పోటీ చేసిన శ్రీగణేష్ని తీసుకుని పోయి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నావు. నీకు గద్దర్ కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందో దీని ద్వారా అర్థమవుతా ఉంది. నువ్వు కూడా గద్దర్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు గద్దర్ యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వు గద్దర్ గురించి అంత ప్రేమే ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్స్ గురించి ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని తులనాడితే పెద్ద లీడర్ అవుతావు అనుకుంటున్నావు, నరేంద్ర మోడీ గారి మీద విమర్శిస్తే పెద్ద లీడర్ అవుతా అనుకుంటున్నావు. అయిన కాడికి అవుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇలా మంచి బడ్జెట్ పెడుతుంది భారత ప్రభుత్వం అని చెప్పేసి చూడలేక ఓర్వలేక నిన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడబలుకొని డ్రామాలాడి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం నువ్వెంత బజార్ రౌడీల లెక్క, వీధి రౌడీల లెక్క తిట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తావు. భాష నీచమైనటువంటి భాష మాట్లాడుతూ ప్రజలు అసహించుకునేటట్టు ప్రవర్తిస్తా ఉన్నారు. అందుకోసమే మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ విలక్షణమైనటువంటి పార్టీ. ఎవరికి గౌరవం ఇవ్వాలనో, ఎవరిని అగౌరవపరచాలనో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు భారతీయ జనతా పార్టీకి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేస్తే మంచిది. ఇవాళ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఎల్ఓపి అయిన తర్వాత దిక్కు దివానా లేకుండా మహారాష్ట్రలో ఓడిపోయింది, హర్యానాలో ఓడిపోయింది, రేపు ఢిల్లీలో కూడా డిపాజిట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దీని అందరినీ కప్పిపుచ్చుకుంటేందుకు ప్రాపకండం చేసుకోవడం కోసం అర్బన్ నక్సలైట్ల నినాదం ఎత్తిండ్రు. ఇవాళ ప్రజల నుంచి తిరస్కరించినటువంటి నక్సలిజాన్ని మరో కొత్త రూపు తీసుకొని కాంగ్రెస్ పార్టీ మరోసారి పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పంజాబ్లో అవాళ ఇదే రకమైనటువంటి ప్రయత్నం చేసింది. భింద్రేన్వాలాని ఇందిరాగాంధీ ప్రోత్సహించి తీవ్రవాదం వైపు తీసుకొని పోయి ఇప్పటికీ ఆ మంటలు పంజాబ్లో ఇంకా మంతా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నక్సలిజాన్ని కొత్త రూపం, అర్బన్ నక్సలైట్ల రూపంలో ఈ దేశం మీద రుద్దాలని చూస్తూ ఉంది. అందుకోసమే మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇటువంటి చీప్ టెక్నిక్ చేసి దేశానికి నష్టం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే అవార్డులు ఎవరికి ఇవ్వాలనో, ఎవరిని తిరస్కరించాలనో అది ఒక జ్యూరీ ఉంటుంది, ఓ అకాడమీ ఉంటుంది, ఓ సెర్చ్ కమిటీ ఉంటుంది, దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. దాని నిబంధనల ప్రకారమే ఇవాళ అవార్డ్స్ ఇస్తారు. అంతే తప్ప ఐఎస్ఐ తీవ్రవాదులకు నువ్వు ఇవ్వమంటే రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రశ్నే లేదు. సిమి తీవ్రవాదులకు నువ్వు అవార్డ్స్ ఇవ్వమంటే ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఉక్కు పాదంతో అనిచేస్తారు తప్ప ఎట్టి పరిస్థితులు కూడా స్పేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ దేశానికి హాని చేసి రాజద్రోహం కేసులు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే ముచ్చట లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. అన్సంగ్ హీరోస్, కనిపించినటువంటి హీరోలు ఎవరైతున్నారో, ఒక మొగిలయ్య, కిన్నెర మొగిలయ్య, అదే రకంగా వనాలు చెట్లు పెంచేటువంటి రామయ్య, చిన్న చిన్న వాళ్ళని దేవులాడుకొని అవార్డ్స్ ఇస్తూ ఉన్నాం. మాకు అవార్డ్స్ ఇవ్వడంలో
ఎక్కడ కూడా ఈయనకి ఇయ్యాలి ఆయనకి ఇయ్యాలనేటువంటి భేదాభిప్రాయాలు లేవు. అంతే తప్ప నీ ఇష్టానుసారంగా మాట్లాడేసి బురద తల్లేసి రాజకీయాలు చేసుకోవాలంటే ఈ రాజకీయాలని ప్రజలు నమ్మరు. జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అనేటువంటి విషయం స్పష్టం చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మరొకసారి చెప్తా ఉన్నాం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇష్టానుసారంగా ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం మీ బీఆర్ఎస్ అదే రకంగా మన కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కాలం చెల్లింది. రాబోయే కాలంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. కేంద్ర బడ్జెట్ వచ్చింది, దాంట్లో సామాన్యుడికి కేంద్ర ఆర్థిక మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో తీపి కబురు చెప్పింది. 12 లక్షల వరకు ఏదైతే చాలా సంవత్సరాల నుంచి భారతదేశంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళు ఇవాళ ఇంతకుముందు ఈ డిజిటల్ పేమెంట్ పెరగడం వల్ల చిన్న వ్యాపారులు కూడా సంవత్సరం వచ్చేసరికి 12 లక్షలు దాటి ఇదయ్యే పరిస్థితి, అంటే 10 లక్షలు దాటే పరిస్థితి వచ్చింది. వాళ్ళు సివిల్ స్కోర్స్ కోసం దానికోసం ఉన్నారు. కొన్ని కోట్ల మందికి ఈ యొక్క 12 లక్షలకు ఉపాధి పడుతుంది. ఇది చాలా మంచి నిర్ణయం. ఇంకా కూడా కేంద్ర బడ్జెట్లో వచ్చిన వివిధ అంశాలపై వివరంగా ప్రెస్ నోట్ పంపిస్తాము. ఈ యొక్క ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు వ్యాస వెంకటేష్ గారు జిల్లాకు వచ్చారు. జిల్లాకు వచ్చి జిల్లా అధ్యక్ష పదవికి నామినేషన్లు ప్రజాస్వామ్యబద్ధంగా, అలాగే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్కు, నియోజకవర్గానికి ఒక కౌన్సిల్ మెంబర్స్కు నామినేషన్లు స్వీకరించడం జరిగింది. ఈ 2 కార్యక్రమాలు, అలాగే నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలపై వారు పత్రికా సమావేశం నిర్వహించారు. అందరూ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రెస్ నోట్ దయచేసి పంపిస్తాను. ఏదైతే బడ్జెట్ మీద కొన్ని వివరంగా రావాల్సి ఉంటుంది. మేము ఈ కార్యక్రమంలో ఉంటాం. కానీ 12 లక్షలు అనేది చాలా మంచి నిర్ణయం. ఇది యావత్తు దేశంలో చాలా కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి మరొకసారి ప్రధానమంత్రి గారికి, కేంద్ర ఆర్థిక మంత్రికి భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా శాఖ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.